జనగామ జిల్లా కుందారం గ్రామ సమీపంలో ఉన్న కెనాల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా నవాపేట రిజర్వాయర్కు నీటిని విడుదల చేసి అదే క్రమంలో గుండాల మండలానికి నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుందారం వద్ద కెనాల్ గేటును తిప్పి నీటిని విడుదల చేశారు. తీవ్ర వర్ష ప్రభావం వల్ల సాగు తాగునీటికి ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు నవాపేట రిజర్వాయర్కు నీటిని విడుదల చేసి అక్కడి నుండి గుండాల మండలానికి నీటిని అందించనున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి గుండాల మండల ప్రజల కోసం ఎక్కువ శాతం నీటిని విడుదల చేయాలని, గతంలో మీరు చేసిన కృషి బాగుందని, ఇప్పుడు కూడా గుండాల మండలంలో పలు చెరువులను నింపేందుకు రైతులు ప్రజల పట్ల కృషి చేయాలని మాట్లాడారు. ఓకే ఓకే కానీ అది కూడా ముఖ్యమే కదా. నీళ్లు బాగా వర్షాలు లేవు. నేను ఇప్పుడే మన ఏసీ సుధీర్బాబుతో మాట్లాడినా, ఈ 100 క్యూసిక్లు అయితే సరిపోదు. ఒక 2 నుంచి 250, 300 అయితే మనకు తొందర నవపెట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిల్ట్ కూడా తీసాం కాబట్టి తొందర నింపుకునే ప్లాన్ చేద్దాం. రైతులకు మొత్తం ఇప్పుడు ఈ తాగునీరు లేకుండా ఇబ్బంది అయింది. వర్షాలు లేవు, అక్కడేమో కృష్ణా కొట్టుకపోతుంది, మనకేమో గోదావరి నీళ్ళు లేవు. జర ఏం చేస్తావు ఈసారి గుండాల అది వచ్చినాక మన అవసరం అయితే నేను సొంత వెహికల్ పెడతా, గొలుసు కట్టు చెరువులన్నీ నింపిద్దాం. డీ గారు కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుండారు జర ఎడారి. నిన్న నేను కలెక్టర్ పోతే మా రైతులంతా మాకు ఖచ్చితంగా నీళ్ళు కావాలంటున్నారు. ఇప్పుడు ఇండ్లు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, సన్నబియ్యం ఇస్తారు, కానీ మాకు నీళ్ళు ఇస్తలేదు సార్ అంటారు వాళ్ళు. చేసిరా అంటే కొన్ని మళ్ళీ అడ్డుపోతున్నాయి కదా, పాలకూరు సైడ్ పోతున్నాయి కదా కొన్ని. కొంచెం అటు తగ్గించన్నా, ఇటు ఒక 200 క్యూసెక్ అయినా సరిపోద్ది. మాట్లాడండి. 200 వస్తే నేను మళ్ళీ ఎల్లుండి వస్తా. ఈ కెనాల్ మొత్తం చూద్దాం. ఇలా గేట్ల కాడికి వచ్చిన కొంచెం ఈసారి గుండాలు మొత్తం నింపుదాం. డీ గారు ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడినా. రైట్, థ్యాంక్ యూ.